న్యూస్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎంపీ ఉండవల్లి, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉద్రిక్తతకు దారితీశాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చించేందుకు ప్రకాశం బ్యారేజ్ బయలుదేరిన ఉండవల్లిని అరెస్ట్ చేయగా గోరంట్లను గన్నవరం దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు మాజీ ఎంపీ ఉండవల్లి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలను ఖండించినట్లు గోరంట్ల ఎక్కడ జరిగిందో నిరూపించాలన్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకున్నారు. ప్రకాశ్ బ్యారేజ్ దగ్గర చర్చకు సిద్ధమంటూ సవాళ్లు విసురుకోవడంతో సీన్ కాస్త హీట్ ఎక్కింది. పోలవరం మీద నేను గత 2 సంవత్సరాలుగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం తరఫు నుంచి ఎవరో సమాధానం చెప్పలేదు. బుచ్చయ్య చౌదరి గారు ఇనిషియేట్ చేసి కృష్ణా యాప్రాన్ మీదకి రా, అక్కడే తేల్చుకుందాం అని కొంచెం అయితే సమాధానం చెప్తాన్నాడు ఆయన. సో ఈవేళ 10:30కి 11 గంటలకు టైం ఇచ్చాడు. ఒక అరగంట ముందే, అంటే నాకు తెలియదు ఏరియా యాప్రాన్ కట్టారన్న సంగతి కూడా తెలియదు. అది చూద్దామని అరగంట ముందే వచ్చాను. సరే, పోలీసు పర్మిషన్ లేదు, 30 సెక్షన్ ఉంది, 151 అరెస్ట్ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేయాలి. ప్రాజెక్టుల్లో అవినీతిపై చర్చిస్తానంటూ ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. చెప్పిన మాట ప్రకారం అవినీతిపై చర్చించేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు ఉండవల్లి. అవకాశం ఇస్తే సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని నిరూపిస్తానన్నారు. అటు ఉండవల్లి సవాల్పై ప్రకాశం బ్యారేజ్కి బయలుదేరిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం దగ్గరికి రాగానే ఆయనను అడ్డుకొని పంపించేశారు. దీంతో గన్నవరం వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. గోరంట్లకు మద్దతుగా జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. గోరంట్లను ప్రకాశం బ్యారేజీ వద్దకు అనుమతించాలని డిమాండ్ చేశారు. జలయజ్ఞం పేరుతో రాజశేఖర్ రెడ్డి హయాంలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అనేక ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు ఆయన. పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి ఆ రోజున ఉన్న డబ్బు అంతా కూడా దోచుకొని కాలువల్లో మట్టి పనులు చేసి కాంక్రీట్ పనులు కానీ కష్టమైన పనులన్నీ వదిలేశారు. ఆ రోజున కనీసం 1200 కోట్ల రూపాయలు మెయిన్ ప్రాజెక్టు, కానీ కనీసం 10 కోట్ల పని కూడా చేయకుండా డబ్బంతా కూడా దోపిడీ అయిపోయింది. 58,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేసినా కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జలయజ్ఞంలో ఒక చొక్క నీరు ఇవ్వాల. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర విభజనతో అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు కాటకాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం, మెట్ట ప్రాంతాలకు నీరు ఇవ్వటం కోసం, ఎండిపోతున్న కృష్ణా డెల్టాలో సాగునీరు తాగునీరు ఇవ్వటం కోసం పట్టిసీమ ప్రాజెక్టు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేసి 2 సంవత్సరాల కిందట కనీసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరిలో తాగటానికి నీరు లేని పరిస్థితిలో ఉంటే ఆ రోజున దాదాపు 6 టీఎంసీల నీరు ఇచ్చి తాగునీరు ఇచ్చారు. గత సంవత్సరం 56 టీఎంసీలని డైవర్ట్ చేసి 2,500 కోట్ల రూపాయల పంటను కాపాడితే కనీసం వీళ్ళకి ఆనటం లేదు. పట్టిసీమ దండగా అంటారు, దాంట్లో తినటం నేర్చుకున్న వాళ్ళు దోపిడీ చేసిన వాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పోలవరం మీద పట్టిసీమ ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ కేంద్రాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఒప్పించడమే కాకుండా అక్కడి నుంచి నిధులు వచ్చినా రాకపోయినా భారీగా కార్యక్రమం చేసుకొని ముందుకు వెళ్తా ఉంటే ఇది దండగని చెప్తా ఉంటాం దురదృష్టం. కృష్ణా జిల్లాలో కనీసం కళ్ళుండి చూస్తే ఈ పక్కన ఇక్కడ నుంచి గన్నవరం, కంకిపాడు, గుడివాడ ఈ ప్రాంతాల్లో తిరుగును నాట్లు అయిపోతున్నాయి. ఏనాడు అక్టోబర్లో కూడా నాట్లు పడని ఈ ప్రాంతంలో ఇవాళ జూలై మొదటి వారంలోనే నాట్లు పడుతున్నాయంటే అది చంద్రబాబు గారు పట్టిసీమ వల్ల కాదని నేను అడుగుతా ఉన్నా. ఉండవల్లి అరుణ్ కుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం ఈ ఇద్దరు ఎక్కడున్నారు, అక్కడ పరిస్థితి ఏమిటి? విజయవాడ నుంచి మా ప్రతినిధి అశోక్ తెలియజేస్తారు. అశోక్, వ్యూహాత్మకంగా ఉండవల్లి నీటిపారుదల రంగంపై విమర్శలు ఎక్కుపెడుతూ గేర్ షిఫ్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఉండవల్లి ఎక్కడున్నారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎక్కడున్నారు, ఏం జరుగుతోంది అక్కడ? ఉండవల్లి అయితే తాను ఇచ్చిన మాట ప్రకారం, చేసిన సవాల్ ప్రకారం అన్న సమయానికి 10:30 కల్లా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే తాను చేసిన సవాల్ ప్రకారం
గోరంట బుచ్చయ్య చౌదరితో చర్చ కోసం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఈలో పోలీసులు ఆయన అడ్డుకుని ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం ఉయ్యూరు పోలీస్ స్టేషన్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ అక్కడే ఉన్నారు. ఆయన అక్కడే ఉంచారు. బహుశా సాయంత్రం వరకు ఆయన అక్కడే ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ తాను చట్టాన్ని గౌరవిస్తాను, తాను చేసిన సవాలు ప్రకారం చర్చ కోసమే తాను అక్కడికి వచ్చాను, శాంతియుతంగానే తాను అక్కడ చర్చిస్తానన్నాను, ప్రాజెక్టులో అవినీతి ఎక్కడ జరిగిందో తాను ప్రజలకు తెలియజేసే ప్రయత్నమే చేశాను, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తెలియజేసే ప్రయత్నమే చేశాను తప్ప తాను గొడవలు చేయడానికో ఇంకోటి చేయడానికో రాలేదు. తాను వ్యక్తిగతంగా లాయర్ని కాబట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగను, తను అడ్డుకునే ప్రయత్నం చేశారు, పలానా సెక్షన్ విధించారు కాబట్టి పోలీసులను గౌరవిస్తాను, తను అరెస్ట్ చేశారు కాబట్టి తాను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికే వెళ్తానంటూ ఆయన కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం ఉయ్యూరు పోలీస్ స్టేషన్ లోనే ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది ఉన్నారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి నుంచి రైతులతో కలిసి విజయవాడ వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు. మీడియా ప్రతినిధులకు కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అదే విషయాన్ని చెప్పారు. అయితే పోలీసులు వ్యూహాత్మకంగా ఎదురు వెళ్లి గన్నవరం దగ్గర గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రైతులను అడ్డుకున్నారు. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మద్దతుగా రైతులు గన్నవరం దగ్గర జాతీయ రహదారి పైన ఆందోళనకు దిగారు. దీంతో దాదాపు గంటన్నర పాటు జాతీయ రహదారి పైన కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జాతీయ రహదారి పైనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తన వాహనాన్ని రోడ్డు పైన నిలిపివేసి ఉంచారు. తన ఎట్టి పరిస్థితిలో కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అనుమతించాల్సిందేనంటూ ఆయన కూడా డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చాలాసేపు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బతిమలాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిషేధాజ్ఞలు ఉన్నాయి, ఉండవల్లిని కూడా అరెస్ట్ చేసి పలానా చోటకి తరలించాం కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చర్చలు కానీ ప్రతి సవాళ్లు కానీ లేవు కాబట్టి మీరు వెనుదిరిగి వెళ్లాలని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేశారు. దాని ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ వెళ్లాల్సిందేనంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలాసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించిన ఒకే ఒక్క వాహనాన్ని మాత్రం విజయవాడకు కొద్దిసేపటి క్రితమే అనుమతించడం అనేది జరిగింది. మిగిలిన ఆయన వెంట వచ్చిన అన్ని రైతులకు సంబంధించిన వాహనాలను మాత్రం ప్రస్తుతం గన్నవరం దగ్గరే నిలిపివేశారు. ఒక్క గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం విజయవాడకు చేరుకున్నారు. అది కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గరికి కాకుండా మిగిలిన పార్టీ కార్యాలయానికి వెళ్తాను అంటే ఆయన మాత్రం అనుమతించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. ఆల్ రైట్. సో ఆయన విజయవాడ చేరుకున్నారు కాబట్టి మళ్ళీ ఇవాళ కానీ డౌన్ ద లైన్ రేపు కానీ వేరే ఏదైనా వెన్యూలో వీళ్ళిద్దరూ ఈ విషయంపై చర్చించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఉండవల్లి ఎక్కడా కూడా తగ్గటం లేదు, ఇటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎక్కడా కూడా తగ్గటం లేదు. నేను తాను మాట కట్టుబడి ఉన్నాను, అవినీతి జరిగింది అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నమాట. అవినీతి ఎక్కడా జరగలేదు, మీ కాంగ్రెస్ హయాంలోనే అవినీతి జరిగింది, ప్రాజెక్టుల పేరుతో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం కింద మార్చుకున్నారు, దోచుకున్నారు కోట్ల రూపాయలు అనేది చేస్తున్న ఆరోపణ. తన దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అవినీతి లేకుండా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశాము, పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల వల్ల లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందించాము, ఇవన్నీ కూడా మేము నిరూపిస్తాము, ప్రజలందరికీ అన్ని విషయాలు తెలుసు అనేది గోరంట్ల చేస్తున్న వాదన. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు కాబట్టి మరొకసారి ప్రతివాదనలు జరిగే అవకాశం ఉంటుంది. అది విజయవాడలో కుదరలేదు కాబట్టి ఈసారి రాజమండ్రిలోనో లేకపోతే ఇంకో చోట మరోసారి ఈ చర్చ జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ అశోక్. అది పరిస్థితి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు. అలాగే ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో ఉండవల్లి అరుణ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి. సో మరొకసారి వేదిక దొరికితే ఇద్దరు ఈ వాద ప్రతివాదనలను వినిపించేందుకు ప్రతి సవాళ్లు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.